వరలక్ష్మి వంటింటికి పునఃస్వాగతం. ఈ వరలక్ష్మి వంటింట్లో ఈరోజు అమర్నాథ్ యాత్ర రెండో భాగాన్ని మీకు వివరించడం జరిగింది. మేము పహల్గాం విలేజ్లో నుంచి అక్కడెక్కడ ఏమేమి చూడాలనే దానికి ప్రతి చోట డిస్ప్లే బోర్డులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ వివరాలతో ఆ బోర్డు డిస్ప్లేని మొట్టమొదటి చూపించడం జరిగింది. కానీ మనం కొంచెం బార్గెనింగ్ చేసి గుర్రాలు అయితే గుర్రాలు, ట్యాక్సీలు అయితే ట్యాక్సీలో వెళ్ళాలి. మేమైతే గుర్రం ఎక్కి బైసన్ వెళ్ళాము. బైసన్ అంటే ఒక మైదాన ప్రదేశం, ఎక్కువ అక్కడ సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ వెళ్ళే మార్గం గుర్రం ఎక్కటం ఎంత రిస్కో మాకు ఎప్పుడు తెలిసిందంటే అంతా చూసి కిందకు వచ్చిన తర్వాత ఆ ఎడ్జ్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ గుర్రం ఏమాత్రం స్లిప్ అయినా సరే మనం కాశ్మీర్ వ్యాలీలో కింద పడిపోతామనే విషయం తెలిసింది. అది తలుచుకుంటే ఒళ్ళు గగురుపాటు జరుగుతూ ఉంటుంది. ఇలా అందరం గుర్రాలెక్కి ఆ బైసన్ మైదాన ప్రదేశానికి వెళ్ళాము. వెళ్ళే మధ్యలో వాళ్ళు ఇక్కడ నుంచి ఇది పలాంది, ఇది పలానా అని చెప్తారు. మేము ఇప్పుడు మీకు చూపించింది అది కాశ్మీర్ వ్యాలీ అంటారట. కాశ్మీర్ వ్యాలీ వెళ్ళటానికి ఇదేమి ఇలా చూపిస్తారు వాళ్ళు, అంతే. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ పైన ప్రదేశంలో ఈ సినిమా షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. మన తెలుగు సినిమా కూడా ఇక్కడ ఒకటి స్వర్ణకమలం వెంకటేష్ బాణప్రియతో ఒక పాట కూడా చిత్రీకరించడం జరిగిందని ఇక్కడ చెప్తూ ఉంటారు. అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ కాశ్మీరీ డ్రెస్సుల్ని ఇలా అతికిస్తూ వాటితో మన ఫోటో తీసి మనకి ఫోటోని మెయిల్ ద్వారా పంపిస్తారు. అక్కడే ప్రింట్అవుట్ కూడా ఇస్తారు. ఒక ఫోటోకి ₹200 ఛార్జ్ చేస్తారు. ఇది మనం బార్గెనింగ్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. ఇలా వరలక్ష్మి కూడా కాశ్మీర్ వనితలా కనిపించాలని కాశ్మీర్ వనిత డ్రెస్ వేసుకొని ఇలా ఫోటో తీయించుకున్నారు. ఈ వేసి అతను కూడా చక్కగా ఎట్లా అనేది చూడండి, ఎట్లా సింపుల్గా ఎట్లా చూపిస్తారు మనకి. సింపుల్ అయిపోయింది. దీంతో ఫోటోలు తీసుకొని ఆ ప్రదేశం అంతా చూడటానికి ఎంత బాగుంటుందంటే బ్యాక్గ్రౌండ్ మన ప్రదేశంలో అసలు కనిపించదు. కానీ చూస్తుంటే ఇంకెంతసేపు చూసినా అక్కడ నుంచి వెళ్ళాలని మాత్రం మనకి అసలు ఆ ఫీలింగే రాదు. అట్లా మేము దాదాపు ఒక గంటకు పైనే ఆ ప్రదేశం అంతా కలిగి తిరుగుతూ ఆ ప్రాంతం అంతా చూసుకుంటూ ఒకరికొకళ్ళం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫోటోలు తీయించుకొని ఇలా మొత్తం చూసి మళ్ళా పహల్గాం విలేజ్కి చేరుకున్నాము. అక్కడ గొర్రె పిల్లల్ని, కుందేలు, అట్లనే పావురాలు, ఆ కాశ్మీరీలు వాళ్ళు మనకి ఇచ్చి మనతో ఫోటో తీయించుకోవడానికి కొంత ఉత్సాహపడుతూ ఉంటారు. దానికి వాళ్ళకి ఏదో తృణమో పణమో ఇస్తే తీసుకుంటారు. వాళ్ళ జీవన విధానం అది. మనం వెళ్ళాం కాబట్టి కొంచెమన్నా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఈ మధ్యలో పిల్లల దగ్గర ఆ పావురాలు తీసుకోవటం, వాళ్ళకి కొంత ఆహారం మేము తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. కొంత డబ్బులు కూడా ఇచ్చాము. కానీ జాలి వేసిందండి. ఆ వయసులో చిన్నపిల్లలు అట్లా ఉండటానికి ఆ పరిస్థితులే కారణమేమో అనిపించింది. టూరిజం బాగా డెవలప్ అయితే అసలు ఆ స్థితి ఉండదేమో అనుకుంటున్నాను నేను. పహల్గాం విలేజ్ వచ్చి అక్కడ నుంచి బేతాబ్ వ్యాలీకి కారు మాట్లాడుకొని వెళ్ళామండి. ఆ బేతాబ్ వ్యాలీ విలేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడన్నీ ఆ వాతావరణం, పరిస్థితులు, అక్కడున్న ప్రజలు ఇలా ఉంటారు. కాశ్మీరీ ప్రజలు ఇదంతా చూసుకుంటూ బేతాబ్ విలేజ్లో అక్కడ చిన్న సలియర్ ఉంటుంది. ఆ సలియర్లో ఫోటో తీయటం జరిగింది. వెళ్ళే మార్గం ఎలా ఉందనేది చూడండి. ఎంత అందంగా ఉంటుందంటే పరిసరాలన్నీ పచ్చటి చెట్లు, ఆ పైనస్ ప్లాంట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు కోనిఫర్ ట్రీస్ అంటే ఇవేను అడవులు, ఇవన్నీ కోనిఫర్ ఫారెస్ట్లు, ఇవన్నీ హిమాలయాస్. ఆ మేఘాలు హిమాలయాస్ కొండ మీద నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఆ వాతావరణం. ఇవన్నీ చూసుకుంటూ ఆ హిమాని కరగటం ద్వారా ఏర్పడిన నదీ ప్రవాహాలు ఎలా ఉంటాయో మనం చూడవచ్చు.
అది ఎంత బాగుంటుందంటే ఎంతసేపు చూసినా మనకు అక్కడే ఉండిపోవాలనే ఒక భావన ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఒక ప్రదేశం అంటే అక్కడ వాటర్ ఫాల్ ఉండాలి. అది కరిగిపోయి ఎండిపోయింది సమ్మర్ కావటం వలన. ఇదంతా వింటర్లో మంచుతో కప్పబడి ఉంటుందని మా కారు డ్రైవర్ చెప్పాడు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా ఎలా ఉంటుందో చూపించాడు. మాకే ఆశ్చర్యం వేసింది. అంత మంచులో వాళ్ళు ఎలా జీవనం సాగిస్తున్నారనేది కొద్దిగా ప్రశ్నార్థకమైన వాళ్ళ జీవన విధానం. అది వాళ్ళు అలవాటు పడ్డారు కాబట్టి తెలుసుకున్నాము. ఇక్కడ చిన్న సెలయేరు ఆ బేతాబ్ విలేజ్కి, గ్రామానికి పక్కనే ఉన్న ఇక్కడ అందరం ఫోటో తీసుకోవటానికి అందరూ చాలామంది ఆ విహారానికి వచ్చిన వాళ్ళందరూ కూడా, యాత్రికులందరూ కూడా అక్కడ ఫోటోలు తీసుకొని చిన్న టెంట్లు లాంటివి వేసుకొని వాళ్ళు తెచ్చుకున్న అల్పాహారాన్ని తింటూ కాలక్షేపం చేయటం జరుగుతుంది. చాలామంది అండి, వేలల్లో, వందల్లో కార్లు, వేలల్లో ప్రజలు కనపడుతూ ఉంటారు. మేము కూడా మా ఉత్సాహాన్ని ఇలా ఫోటో రూపంలో భద్రపరచుకోవటం జరిగింది. చూస్తుంటే ఎంత బాగుందో, చల్లటి నీళ్ళు, ఆ ప్రదేశం, ఆ మొక్కలు, ఎత్తైన ఆ వృక్షాలు, ఇవన్నీ చూస్తూ ఇలా ముందుకు సాగాము. బేతాబ్ విలేజ్కి వెళ్ళే దారిలో ఇవన్నీ చిన్నటి జలపాతం, సన్నగా ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో తెలియదు, కానీ నీళ్ళు మాత్రం వస్తూ ఉంటాయి. అలా సన్నగా ప్రవహిస్తూనే ఉంటాయి. ఎక్కువ జలపాతాలు ఈ ఎండాకాలం కావటంతో, వేసవికాలం కావటంతో కరిగిపోయి ఇలా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది వాతావరణం చూడటానికి. మళ్ళీ జీవితంలో కాశ్మీర్ని చూడాలనే కోరిక బలంగా నాటుకుపోయింది నాకైతే. ఆ ప్రజల జీవన విధానం, అక్కడుండే అన్నీ కూడా, ఎందుకంటే వందల్లో కార్లు. ఆ బేతాబ్ విలేజ్కి లోపలికి వెళ్తే విలేజ్ కనిపిస్తుంది. నేను ముందు ఆల్రెడీ చూపించాను. ఈ సెలయేరు ప్రాంతంలోనే మేము అక్కడ ఆగి ఫోటోలు తీసుకోవటం జరిగింది. కొంచెం ప్రయాణం ఏదైనా అడ్డంకి ఏర్పడితే మన ప్రయాణానికి విఘాతం ఏర్పడుతుంది. కానీ మా అదృష్టం ఏంటంటే ఎక్కడా కూడా ఏమీ లేకుండా చక్కగా వెళ్ళాము. తిరిగి మళ్ళీ పెహల్గాం వచ్చాము. ఆ పెహల్గాంలో షాపింగ్ కాంప్లెక్స్లు, ఇవన్నీ షాపింగ్స్, బజార్, మెయిన్ బజార్ ఇది. చక్కగా ఎన్ని రకాల దుకాణాలు ఉన్నాయంటే అన్నిట్లో కూడా ఈ కాశ్మీర్కి సంబంధించిన వస్త్రాలు మాత్రమే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. బట్టలు కానీ, షాళ్ళు, రగ్గులు, చలికి సంబంధించినవి బాగా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. చాలా బాగుందండి, వాతావరణం బాగుంది, షాపుల్లో బాగున్నాయి. చక్కగా అన్నీ చూసుకుంటూ తిరిగి మా ప్రయాణం శ్రీనగర్ బయలుదేరామండి. ఈ బయలుదేరే మార్గ మధ్యంలో చూసారుగా ఒక పెద్ద పూరి. ఎంత పూరి అంటే పెద్ద బాండీ సైజ్ అంత పూరి వేయటానికి నేను వీడియో తీద్దామనుకునే లోపు మా బస్సు దాటి వెళ్ళిపోయింది. అందుకని తీరలేకపోయాము. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కాశ్మీర్లో శ్రీనగర్ వెళ్ళాలనుకున్నప్పుడు ఒకటి మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నం 2:30 తర్వాత శ్రీనగర్కి ప్రయాణం సాగించడం కుదరదు. ఏదైనా మన ప్రయాణం 2:30 లోపు ఆ శ్రీనగర్ హైవే మీద వెళ్ళగలిగితే శ్రీనగర్ చేరుకుంటాము. ఏమాత్రం లేట్ అయినా సరే ఇలా బేస్ క్యాంప్స్, మిలిటరీ బేస్ క్యాంప్స్లో అలా నిలిపివేస్తారు మనని. అయితే ఎంత బాగుంటాయి అంటే ఈ హెడ్స్ ఆఫ్ టు ఇండియన్ మిలిటరీ, బిఎస్ఎఫ్ వాళ్ళు ఈ బేస్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎఫ్సిఐ గోడౌన్స్ అనుకుంటాయి, ఇవి పెద్ద పెద్దవి, దాదాపు
వేలల్లో మనుషులు పడతారండి. సౌలభ్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ గోడౌన్ లోపల అడుగు భాగంలో చూసారుగా మంచి మందమైన కార్పెట్ వేశారు. అక్కడే మనం ఆధారిస్తే రగ్గు దుప్పటి ఇస్తారు. ఎన్ని కావాలంటే అన్ని, రగ్గు దిండు ఇస్తారు. అట్లనే ఫుడ్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ లంగర్లు ఇక్కడ కూడా ఒక 3 ఉన్నాయి. ఎప్పుడు నిరంతరం వాళ్ళు సహాయం కొనసాగిస్తూనే ఉంటారు టైంని బట్టి. భోజన టైం అయితే భోజన ఏర్పాట్లు ఇదిగోండి. సాయంత్రం కూడా టీ ఉంటుందండి. అర్ధరాత్రి వరకు ఇలా సర్వ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇది ఆయన చూడండి, స్నాక్స్, బిస్కెట్స్, రస్కులు, పాలు కాగబెడుతున్నారు, టీ తయారు చేస్తారు. అట్లనే అప్పుడే వేడి వేడి పూరి అడిగి మరి ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే వేడివేడిగా రోటీలు, నాన్స్ వేస్తున్నారు. వేసినవన్నీ కూడా మళ్ళీ తీసుకువెళ్ళి అందరికీ వాళ్ళే సర్వ్ చేస్తారు. చూడండి ఆయన ఎలా, అంతా ఫ్రీ సర్వీస్ అండి. వాళ్ళ సర్వీస్కి హెడ్స్ ఆఫ్. మనం ఇంత గొప్ప సర్వీసు ఇంకెక్కడైనా ఉంటుంది కానీ ఇన్ని చోట్ల ఇన్ని రకాలుగా ఇంత రకాల పద్ధతులుగా వంటలు చేయటం ఇవన్నీ వాళ్ళకి మాత్రమే సాధ్యపడుతుందండి. ఎప్పుడు నిరంతరం ఈ సర్వీస్ కొనసాగుతూనే ఉంటుంది. ఆ బేస్ క్యాంపులో రాత్రి అయిపోయిన తర్వాత ఆ మిలిటరీ వాళ్ళ దగ్గర వాళ్ళ రక్షణకి ఎంత చెప్పినా తక్కువేనండి. సెలవు తీసుకొని మా ప్రయాణాన్ని ముందుకి సాగించామండి. శ్రీనగర్కి సాగించాము. నైట్ బేస్ క్యాంపులో ఉండటం వలన మా ప్రయాణానికి చిన్న అంతరాయం ఏర్పడింది. అంతరాయం వలన మేము కొంచెం ఇబ్బంది పడినా సరే శ్రీనగర్లో ఆగకుండా నేరుగా ఆ వ్యూ పాయింట్లకి ప్రారంభించామండి. ఇవన్నీ మా ప్రయాణ మధ్యలో ప్రదేశాలు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఇదంతా చూపించడం జరిగింది. మొక్కలు రకరకాలుగా ఎంత బాగుంటాయి అంటే చూస్తే కానీ మనం అనుభూతి చెందలేమండి. వీడియో ద్వారా ఎంత చూపించినా చాలా తక్కువేను. అలా చూసుకుంటూ ఇలా ముందుకు సాగాము. ఇక్కడ రోప్ వే ద్వారా మేము హైయెస్ట్ పీక్కి వెళ్దాం అనుకున్నాము. ఆ రోప్ వే 2 స్టెప్పులుగా ఉంటుంది. మొదటి స్టెప్ ఒక లెవెల్కి, అక్కడ నుంచి సెకండ్ స్టెప్, ఫేజ్ 1 ఫేజ్ 2 అని 2 రకాలుగా ఇస్తారు. ఈ 2 స్టెప్పుల ద్వారా మేము గుల్మార్గ్ చేరామండి. దీన్ని గుల్మార్గ్, ఆ విలేజ్ పేరు కూడా గుల్మార్గ్. ఆ విలేజ్ ప్రారంభంలోనే పెద్ద గోల్ఫ్ కోర్ట్ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ రోప్ వే ఉంటుంది. ఈ రోప్ వే ఎక్కి స్టెప్ 1 ఎక్కి, అంటే పార్ట్ 1 ఎక్కి ఒక ఎత్తుకి, అక్కడ నుంచి పార్ట్ 2 దాన్ని కూడా ఈ వీడియోలను చూడవచ్చు. చూసారుగా రోప్ వే ఎలా ఉందో గుల్మార్గ్లో. ఆ పార్ట్ 1 ఎక్కి అదంతా తిరిగాము. ఇదిగోండి, ఐ లవ్ ఇండియన్ మిలిటరీ. ఎక్కడికైనా ఈ బోర్డులు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి దూరంగా కొండలు కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి చూడండి, హిమాలయాలు ఎంత చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదొక పీక్ అండి. ఇక్కడ వింటర్లో వస్తే పార్ట్ 2 ద్వారా మళ్ళీ రోప్వేకి ఇంకొంచెం పైకి వెళ్ళాము. గుల్మార్గ్లో ఇదే ఆఖరి హయ్యెస్ట్ పీక్ అనుకుంటా. ఇక్కడ ఎప్పుడు కూడా చూసారుగా పైకి రోప్వే ఉంటుంది. ఆ చివర మీకు తెల్లగా కనిపిస్తున్న ఆ ప్రాంతానికి పైకి వెళ్ళామండి. అక్కడ ఎంత బాగుందంటే అబ్బో,
ఒక రకంగా అదృష్టం, ఒక రకంగా దురదృష్టం. అదృష్టం ఏంటంటే చలి లేదు. దురదృష్టం ఏంటంటే ఇదంతా మంచులో అదంతా స్కేటింగ్ చేస్తూ తిరగాల్సిన ప్రదేశం. మనకు ఓపిక ఉంటే కొంచెం పైకి నడుచుకుంటూ వెళితే అక్కడ మంచు ఉంటుంది. ఆ మంచులో తిరగవచ్చండి. మన ఓపిక ఓర్పును బట్టి మన ప్రయాణం ఉంటుంది. మనకంతా షెడ్యూల్ కాబట్టి తొందరగా ముగించుకొని చూసారుగా హిమాలయాలు ఎంత చక్కగా ఉన్నాయో. తెల్లటి మంచు ఇదంతా ఇదంతా మంచు అండి. అలానే మేఘాలు, తెల్లటి మంచు, వాటి కరగటం ద్వారా ఏర్పడిన ప్రవాహాలు చూడటానికి ఎంత బాగున్నాయంటే ఆ మంచులో ఆడుకోవచ్చు మనం. మనం ఉన్న ప్రాంతం కూడా కొంచెం టెంపరేచర్ కనుక తక్కువగా ఉంటే ఇలా మంచుతోనే నిండిపోయి ఉంటుంది. ఎక్కువ మంది అక్కడ స్కేటింగ్కి రకరకాల వాహనాలు అద్దెకిస్తారు. స్కూటర్స్ కూడా ఉంటాయండి, స్కేటింగ్ స్కూటర్స్ ఉంటాయి. చాలా బాగుందండి. ఇంకా తిరిగి రోప్వేలో కిందకి ప్రయాణం మొదలు పెట్టామండి. మనకి ఎదురొచ్చే కార్లు, కింద చూసారు ఎంత గుర్రాలు ఉన్నాయో. ఇంకా అనుభూతిని చర్చించుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, ఒకరికొకరు జోకులు వేసుకుంటూ చక్కగా ఆ అనుభూతిని ఒక్కొక్కరు ఎవరి ఫీలింగ్ వాళ్ళదండి. అందుకని అనుభూతి అంటున్నాను. అందరికి ఒకే ఫీలింగ్ ఉండాలని లేదు, కానీ అందరం షేర్ చేసుకుంటూ చివరికి గుల్మార్గ్ నుంచి శ్రీనగర్ చేరుకొని శ్రీనగర్లో ఆ రోజు సాయంత్రం మంచి 4 స్టార్ హోటల్లో మాకు బస ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుంది. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి మరుసటి రోజు అమర్నాథ్కి ప్రయాణం సాగించాము. కానీ ఆ రోజు సాయంత్రం చాలా ఖాళీ ఉంది కాబట్టి అందరం కూడా సాయంత్రం లేక్ ఎలా ఉంటుందో చూద్దామని బయలుదేరామండి. దాల్ లేక్, కాశ్మీర్ అంటే శ్రీనగర్ అంటే దాల్ లేకే బాగా పేరు. ఆ దాల్ లేక్కి వెళ్ళటానికి ముందే నిర్ణయించుకున్నాం అందరం. ఆ రోజు సాయంత్రం షాపింగ్ చేద్దామని, దాల్ లేక్ తిరుగుదామని అందరూ అన్నారు. ఆ విధంగానే వెళ్ళటం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా గుల్మార్గ్లో మేము ఆ రోప్వేలో ఆ కారులో ఉండి తీసుకున్న వీడియోలు. జోకులండి, ఒకరికొకళ్ళు నవ్వించుకుంటూ చక్కగా మా మిత్ర బృందం మొత్తం. ఎందుకంటే చివరికి శ్రీనగర్ చేరుకున్నాము. శ్రీనగర్ నుంచి సాయంత్రం దాల్ లేక్ ఎలా ఉంటుందో చూద్దామని మేము బయలుదేరాము. ఎందుకంటే ఇది దాల్ లేక్. బోట్ హౌసెస్ అండి అవన్నీ అవతల వైపు కనిపిస్తున్నాయి. రెండో వైపు అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి. ఒకవైపు ఏమో రోడ్డుకి, ఒకవైపు ఏమో దాల్ లేక్, రెండో వైపు ఏమో షాపింగ్ కాంప్లెక్సెస్. ఆ ఒడ్డును కూర్చొని ఆ రోజు అంతా గడపచ్చండి. ఆ రోజు మేము 4 స్టార్ హోటల్లో ఉండి, ఆ హోటల్ కూడా చాలా బాగుందండి. మంచి భోజనము, మంచి ఏర్పాటు చేశారు. మా ప్రయాణం ఉదయం 6 గంటలకని చెప్తే ఉదయం 6 గంటలకల్లా వాళ్ళు మాకు స్నాక్స్ రెడీ చేసి ప్యాకింగ్ చేసి ఇచ్చారండి. ఎవరికి వాళ్ళకి చక్కగా ఏమేమి ఇచ్చారంటే బ్రెడ్ ఇచ్చారు, రోటీ ఇచ్చారు, బనానా ఇచ్చారు, తర్వాత ఒక యాపిల్ జ్యూస్ ప్యాకెట్ ఇచ్చారండి. ఇవి తీసుకొని ఉదయం మా ప్రయాణం అమర్నాథ్ యాత్రకి ఇదిగోండి దారిలో, అమర్నాథ్ వెళ్తున్న దారిలో బాల్తాల్ హెలీప్యాడ్ దగ్గరకు వచ్చామండి. ఈ బాల్తాల్ హెలీప్యాడ్ నుంచి హెలికాప్టరు
అమర్నాథ్కి ఒక 6 కిలోమీటర్ల యువతలుగా ఏర్పాటు చేసిన మరొక హెలీప్యాడ్ దగ్గర మనం దించుతారు. మనం ఎట్లా వచ్చినా సరే అమర్నాథ్ యాత్ర మాకు ఈ హెలికాప్టర్ బుక్ చేసుకోవటం ద్వారా యాత్ర సులువైపోయిందని చెప్పొచ్చు. చాలా టైం కూడా కలిసి వచ్చింది. ఇది కొంచెం లేట్ అవుతా ఉండే ప్రాసెస్. మనకి ఇచ్చిన టైం స్లాట్లోనే తీసుకువెళ్తారు. కాకపోతే మనం హెలికాప్టర్లో ఉదయం పూట కనుక ఎక్కగలిగితే ఆ రోజు అమర్నాథ్లో స్వామివారి దర్శనం పూర్తవుతుంది. మనం 2 గంటల తర్వాత కనుక అక్కడికి కనుక వెళ్ళగలిగితే అది ఆ రోజు యాత్రకి హెలికాప్టర్ నుంచి కిందకి కనిపించే దృశ్యాలు చాలా బాగుంటాయండి. ఈ యాత్ర మొత్తం కూడా అమర్నాథ్కి వెళ్ళే దారి మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అనేక మంది, వేలాది మంది యాత్రికులు నడుచుకుంటూ వెళ్ళటం మనం ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడవచ్చండి. వేలాది మంది, వందలు కాదండి, వేలల్లో ఆ యాత్రకి చాలామంది అండి. మేము వచ్చేటప్పుడైతే తిరిగి వచ్చేటప్పుడు చూసాము, మేము వెళ్ళిన దారిలో ఖాళీ లేకుండా మనుషులు నడుస్తున్నారా అన్నంత అనుభూతి కలిగిందండి. ఇదంతా దారేను, యాత్రికులు ప్రయాణం చేసే దారి. మేము అక్కడ హెలిప్యాడ్ టెంపరీగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దిగి మేము ఇలా డోలి ఎక్కామండి. ఎందుకంటే 6 కిలోమీటర్లు మేము నడవలేమని అనుకొని అందరం కూడా దాదాపు మేము వెళ్ళిన 26 మంది కూడా డోలి ఎక్కారు. డోలి ఎక్కితే పాపం వాళ్ళకి ఏ జన్మలో మేము రుణపడి ఉన్నామో మా రుణాన్ని మమ్మల్ని మోయటం ద్వారా వాళ్ళు తీర్చుకున్నారని అనుకుంటున్నాము అని వాళ్ళ భావన ఏమో, కానీ మా భావన మాత్రం భగవంతుడా వీళ్ళ చేత మనం మోపించుకోవాల్సి వస్తుందన్న బాధ మా అందరిలో కూడా వ్యక్తమైంది. కానీ నడవలేని పరిస్థితి కాబట్టి కానీ చాలామంది నడుస్తున్నారండి. మేము డోలి ఎక్కాం కానీ డోలియే బెటరు గుర్రం కన్నా. ఎందుకంటే మా కళ్ళ ముందే ఒక విచారకరమైన, బాధాకరమైన విషయం ఏంటంటే ఆ గుర్రం బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. దాని మీద ప్రయాణం చేసే ఒక యాత్రికురాలు కొంచెం ప్రాణాన్ని కోల్పోవటం జరిగింది. అది తలుచుకుంటేనే మాకు ఒక రకమైన గగురుపాటు. ఇదిగోండి మార్గ మధ్యాల్లో మనకి ఏర్పాటు చేసిన టెంట్లు. అది అమర్నాథ్ యాత్రకి ఆ గుహ చూస్తే చాలండి జీవితం ధన్యమైపోయిందండి. అబ్బో స్వామి నిజంగా అమరత్వాన్ని శివుడు బోధించిన ఆ గుహని చూస్తే జీవితం ధన్యమైపోయిందిరా దేవుడా, శివ అసలు మారుమోగిపోతాయండి. ఆ కొండ ప్రాంతం అంతా కూడా ఆ భక్తుల యొక్క నినాదాలతో మారుమోగిపోతూ ఉంది. స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడున్న 2 పావురాలని చూసామండి. ఆ జంట పావురాలు అక్కడ తెల్లగా ఆ మెట్టి మీద ఉండటం చూసి, మా ఈ జన్మలో మరొక అవకాశం ఉంటే మరొకసారి అమర్నాథ్ని చూడాలన్న కోరికతో తిరిగి ప్రయాణం అయ్యాము. వచ్చేటప్పుడు ఆ టెంపరీ హెలిప్యాడ్ దగ్గర ఏర్పాటు చేసిన గుడారాల్లో మేము ఉండటం జరిగింది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చలి సాయంత్రానికి మారిపోయింది. మేము మా స్వెటర్లు వేసుకున్నా కూడా థర్మల్స్ తీసుకెళ్ళటం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇంత పకడ్బందీగా వెళ్ళినా మేము